ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. సో ఇదే మా కంపెనీ వటకాయల ఆయిల్. ఇందులో నేను ఒక ఎంప్లాయీని కాదు, పెద్ద లపాకిని. ఇగో ఈ పెద్ద మనిషి మా మేనేజరు అవులాగాడు. కింద ఒటగాల గాతులు వచ్చిపోతున్నా కానీ బయట సెటబుల్ మాత్రం గట్టిగా మెయింటైన్ చేస్తాడు. అది వేరే విషయం అనుకో. బతుకురు బతుకురు అని కూడా ఎక్కడో అక్కడ పండగలు పబ్బాలు అని కూడా దెంగేస్తారు. ఈయన గుద్దని కుక్కలు దెంగ నాకు మాత్రం సెలవులు ఇస్తలేడు. ఇంక పండగలు పబ్బాలు ఏముండవు. వీని పిల్లం ఆడికెళ్ళి దెంగుతుంటే వీడి మమ్మల్ని ఈడికెళ్ళి దెంగుతుంటాడు. అది మా దరిద్రం అనుకో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ పిల్లనే నా మరదలు. సో ఇది కూడా ఇదే కంపెనీ చేస్తుంది అన్నమాట. బట్ అది ఇప్పుడు ఇక్కడ లేదు. ఇంటికి పోయి సంచులు చదువుతుంది బట్టలు ఊరికి. మా లవడాల మేనేజర్ గాడు దానికి ఇచ్చిన కానీ సెలవులు నాకు ఇయ్యలేడు. ఆడోళ్ళు అంటే మూతి జాపుతాడు. ఇట్లాంటి వాళ్ళని ఆతులకు ముడేసి సావదెంగాలి. సార్ కోయ్ నాకు ఒక 3 రోజులు సెలవులు పోయి సార్. 3 రోజులు లీవ్ తీసుకొని అనాథలకు వస్తావురా? సిక్ లీవ్లు ఉన్నాయా? సిక్ లీవ్లా ఎవరిని గుద్దలు పెట్టుకోవాలి సార్? ఆ 4 ఎప్పుడు అయిపోయినాయి. చెల్లి పండగ రోజు ఒక రోజు లీవ్ పోయిరా. ఒక్క రోజు ఎంతసేపు సార్? గుద్ద కడుకున్నంత సేపు ఉండదు ఒక రోజు. ఏ చెల్లింగే నాకు 3 రోజులు కావాలి సెలవులు. 3 రోజులు ఏం చేస్తావురా చెప్పు సెలవులు? మా తాత నన్ను చూడాలని రంది పెట్టుకొని ఒట్టకాల కాతులు వచ్చిపోతున్నాయట తాతకు. మా నాయన చూడనిక వేయండి, ఇంటి నిండా ఎంటికలు రాలిపడ్డాయట. నేను కూడా పోతా మా తాతను చూడ. మీ తాత ఒట్టకాల కాతులు వచ్చిపోతే నువ్వేం చేస్తావు? పోయి పెరుకాలేసి అతికిస్తావా రాలిపడ్డ ఆతులను? అట్లా కాదు సార్, మా తాత అయం పయం అన్నట్టున్నాడట. అట్లాగే అయింది అనుకో, ఇంకో 10 రోజులు ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది సెలవు. అట్లా చెప్పి ఇంకో 10 రోజులు సెలవులు దిగినామని చూస్తున్నావులే మీ తాత పేరు మీద. దీని గుద్దని కర్ర కుక్కలు కర్ర పందులు దెంగ. దీనికి 4 ఆతలు వీకి తాయితే కట్టి ముడేసి సావదెంగినా పాపం లేదు. ఏమైనా ఆర్డర్లు వచ్చినాయా? ఆర్డర్ పెట్టినావా? ఆ మొడ్డ మనకు వచ్చే 4 ఆర్డర్లకి ఇంకా ఆర్డర్లో పెట్టుడా? ఆర్డర్లు ఏం లేవు, నాతుల పట్టు ఏం రాలే. కూర్చొని చూసి నా హోటలకు నాతులు చూసిపోయారు. క్లియర్, ఏ పంచాయతీ లేదు. సరే మరి పండగ తెల్లారు రావాలి మళ్ళీ. మా ఇంట్లో చుట్టాలు ఉండరు, పట్టాలు ఉండరు, పక్కింటి వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. మెరుపు తీగలకు వస్తా. ఇది ఇచ్చే 12,000 ఎప్పుడు నేను సంఖ చుట్ట తిరగాలి. వీని కంపెనీ జాతి ఉంటా. ఇంకా ఇట్లుంటది మేనేజర్ అంటూ లంచ పంచాయతీ. ఆఫీస్ లో సెలవులు ఇయ్యాలి, లవడియా లస్కియాడు. మొట్ట టైం కి జీతం కూడా సగ అయ్యాడు. నేను కొంపంతంగా మళ్ళీ టైం కి ఆఫీస్ లో ఉండాలంటాడు. మళ్ళీ పిత్తుకు ఫోన్ చేశాడు అవలాగాడు. ఏం బిక్తు ఏం చేస్తున్నామని. జల్దీ ఊళ్ళో వాడే రాకూరు కాల ఇంకా ఫోన్ చేసినా చేశాడు అవలాగాడు. అర్జెంట్ పని ఉందని. నా ఆతులు మొట్టవి లేపండి నేను ఎట్లా వాడు ఫోన్ చేస్తాడు. దీని కొంపంతంగా టైం కి ఫోన్ చేశాడు. కుసుక్కున్న మా మేనేజర్ గారు ఫోన్ చేసిన అనుకున్నా. హలో బాబా, వస్తున్నావా? నీ కొంపంతంగా వస్తూనే ఉన్నా, ఊకే తాపా ఫోన్ చేసావు. అందుకే అంటారు పెద్దోళ్ళు, ఈ ఆడోళ్ళకి కక్కొచ్చిన ఆగదు, బాగా వచ్చిన ఆగదని. మొడా మీకాకిచ్చిండు బస్సులు ఫ్రీ. పోయి ఎక్కువ చల్లగా నూకుతారు వెనకకెళ్ళి. అసలే బస్సులు గుద్దోలా టైట్ ఉన్నాయట. మొత్తం ఆడోళ్ళు ఎక్కుతారట బస్సులు. సంక్రాంతి పండుగ మబ్బు తీస్తారు బస్సులకు. మొడా ఈ ఆఫర్ ఏందో మనకు పెట్టినా అయిపోను. ఈ ఆడలో బస్సులు ఫ్రీ ఇచ్చినట్టు. పండగకు వైన్ షాపులు, బార్ షాపులు ఫ్రీగా పెడితే అయిపోను. అప్పుడు ప్రతి పండగ ఘనంగా జరుగుతుంది. ఏ పండగ మర్చిపోం మనం. ప్రతి పండగకు చల్ల బీరు తాగాలి, మెత్తడి ముక్క తినాలి. బట్ ఏం చేస్తాం, ఎప్పుడు మంచోళ్ళకే చెడు జరుగుతుంది. పాపాలు చేసేటోళ్ళకే పుణ్యం జరుగుతుంది. ఎక్కడ లాజిక్ అయింది చెప్పు. నీ గుద్దల కట్ట డోర్ మెల్లగాయి ఏమో సౌతి పిల్లని తెంగినట్టు తెంగుతుండేసి. బాబా ఎందుకంత కోపం మెల్ల చెప్తే కావా? నీకు నాదు తెలుసా? నీదేం పోయింది ముళ్ళు. మెత్తగా సీట్ దొరికి నన్ను పిర్రలేసుకొని కూర్చున్నావు. నాకు ఆరాధంగా వలిగి నాకు ఆదేశించేసి నా గుద్దలు నూకుతాడు మా అయ్య. చెప్పు నూకించుకోమంటావా? మొట్ట నా గుద్దన పోవని తెలియదు కానీ ప్రతి ఓనికి క్లారిటీ కావాలి. క్లారిటీ ఎవరిని గుద్దలు బాగాలనుకుంటాయి. వాడు ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తే కోపం గుద్దంతా. ఇంకా అబ్బా బాబా కార్లో కూర్చొని కార్లు గుంజుతున్నాయి బా. మొడ్డ ఫ్లైట్ రాపోయినావు మరి మీ చేస్తాం కదా. ఇంగి అసరే గాని సంకలో చెల్లెక వీణది పట్టుకొచ్చినావు. బాడిగాడు అక్కకు. నా అతలగాడు ఏం కాదు, మీ అక్కను ఓడి తింటుండే ఇప్పుడు. అక్క నువ్వు సైడ్ కాపక్క కారు గుద్ద కూడా నూకుతా. ఎక్కువ దిగుతుండు. హైదరాబాద్ నీళ్ళు పడ్డారా బామారిది నీకు? కారు నడిపేది నేను బామారిది, మీ అక్క కాదు. నాకు మెంటల్ దెంగి సిరిని తిప్పి దెంగిన అనుకో గోడకు మొడ్డ కూసిపోతాం ముగ్గురం కలిసి. వద్దులే బా, ఇంటికి పోయి చక్క బుక్కలు బోయని వండుకుందాం. సంక్రాంతి పండుగకు బావ మరదలకు కీడొచ్చిందట. అవునా బావా? అవునా కాదు, సంక్రాంతి పండుగకు 2 కాటర్ల బీర్లు పేయాలంట బావలకు. ఆ కీడెమ్మటే ఎక్కడిదక్కడ ఇంకపోతుందట. జల్దీ మీ అయ్యకు ఫోన్ చేసి పైసలు కొట్టమను. బమ్మారదారా ఇమ్మడా నీకు బొట్టి వేడి చెప్పాలారా? సంక్రాంతి పండుగకు సంకలు గుద్దుకుని వచ్చినాడు కాదు బామారిది. ఈ సంక్రాంతి పండుగకు బావ బామార్దులకు కీడొచ్చిందట. బామార్దులు కలిసి 10 కాటర్ల బీర్లు వేయాలట బావలకు. మొడ్డా నీ ఇష్టం, నీకు చెప్పడం అయితే చెప్పినా, నీకేమైనా మళ్ళీ నాకు తెలియదు.
బా పతంగులు పండుగ రోజు పతంగులు ఎగరేసా బా లేదురా బా మాది మీ ఎక్కడ పంపి మీ ఎక్కనే ఎగరేసా బొమ్మారు రే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇంకా సల్ల బిల్లు పట్టుకొచ్చినాం అనుకో చల్లగా రాకుండా చల్లగా పతంగులు ఎగరేసుకున్నాం అట్లమ్మా బావన కార్లో పట్టుకొచ్చిండు దీని పిచ్చి కుదండి ఇంకా నేను పట్టుకొచ్చింది కాలేనేగా ఏమో లేవట్టుకొచ్చినాడు చెప్తుంది మేబీ ఆడోళ్ళకి గుద్దల దిమాకుండు అంతా ఇదేనేమో అమ్మ కోడలు పిల్ల బాగున్నావా అని బానే ఉంది పాటు గడ్డకు దానికేం పోయింది ముళ్ళు నేను కూడా ఆడికెళ్ళి వచ్చినాగా నన్ను ఒక మాట అడుగుతున్నావు బాగున్నావా కొడుకా అని బాగున్నాను పాటు సింగారం అది మన ఇంటికి వచ్చిందా మనం దాని ఇంటికి పోయినా రావులాగా పాల ప్యాకెట్ చెప్పు మూడ ఎట్లయిట్లు బాగానే వెలుగుతున్నాయి ఏమైనా అద్దాలు పడదు ఎంగిండా ఎన్నో కాడ ఏదో ఉంటది కానీ కంట్ల పడతలేదు అరే నీ అనుమానం చల్లకుండా ఏం బలరంగలేదే నేను ఒకటే గుడ్లకు లేక డాన్సుడు తిరుగుతున్నావు అబ్బా నిన్ను అంత తీసి ఇష్టపడాను రా నువ్వు ఏదో చేసి ఉంటావు కానీ కనిపిస్తలేదు నా జీవితానికి కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన కొడుకుని చూడలే కానీ ఎట్లా ఏం చేస్తున్నావు అని దాని గుద్దలేమో కనిపిస్తున్నాడు భూతత్వం పెట్టి మరి చూస్తుడు The next morning. హలో మైక్ టెస్టింగ్ అందరికి హ్యాపీ సంక్రాంతి గుడ్డవాళ్ళ రాగురు గుడ్డవాళ్ళ ఎంజాయ్ ఒక్కొక్కడు కోయ్ కోయ్ పతంగ్ కోయ్ ఈ పతంగ్ మొట అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు పతంగులు కోసిటంగండు దొగుడు పతంగ్ ఎగ్గుడు పతంగ్ పౌండ్ పతంగ్ చారించి పతంగ్ ఏ పతంగ్ అయితే ఆ పతంగ్ కోసిటంగండు నువ్వు మొగోని రాబిట్టు గుద్దవాళ్ళు చేసిన ఒక అన్నారు నీ పిల్లని అడుగు మామ నా మగతనం గురించి ఇంకా చెప్తాది అంగాడు చీదినమ్మా చిన్నప్పుడే గుద్దవాళ్ళు ఉంటుండే పతంగుల పండుగ అంటే సందు గల్లి వాడు తిరుగుతుండే పతంగుల కోసం బట్ ఇప్పుడు ఏం చేస్తాం ఒక్కొక్కడు పైసల కోసం ఉరుకుతుండే ఏం చేస్తాం జిందయ్య అట్లా అయిపోయింది వీని కొంపంది ఇంకా ఎవర్రా ఇంకా వాడు నా మిండాడు మా మేనేజర్ గాడు లంచ్ చేసినట్టు పిత్తుకు ఫోన్ చేస్తాడు ఏం చేస్తావు తిన్నావా పన్నావా ఎరిగినావా ఉంచుకున్న పిల్లాన్ని కూడా ఇన్నిసార్లు ఫోన్ చేయడేమో అవలాగాడు హలో ఎవరు మీ లౌడల మేనేజర్ నండి మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ తాత రాలిపడ్డ ఆదులు లెక్క పెడుతున్నాడు దయచేసి ఫోన్ చేయకండి మొట అవునా అండి ఇప్పటికి ఎన్ని రాలిపడే ఆతులు నీకెందుకు రాపోగా గుడ్డ మూసుకొని ఫోన్ పెట్టు అరే బిట్టు చెప్పేది రాజారా ఎద్దంగా నువ్వు నీ లవడలు కావు ఫోన్ పెడతా ఏదో నువ్వు నేను సంవత్సరం పెట్టినాడు ఒక తాప ఫోన్ చేసావు కొడుక మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు నా ఆతులకు దండాలు పెడతారు సెలవులు కావాలని నీ ఊర్లో వడ్డెమ్మటి నీ ఆతులు గడపార్లు అయినాయిలే అయితే ఆఫీస్కి రా నీ గుద్దల ఫైల్స్ నూపుతా అరే కోడి పందాలు కత్తులు కడతారు పోదామా అమ్మతోడు ఎలా కడుతుర్రా నాకు ఒక 10-15 వేలు గంటలు 50-60 వేలు లేపితే లేపుతావు పోలీసు దొరుకుతావు ఉంగబెట్టి ఆనే బరుకుతారు నీ శని నోట్ల సుల్లి ఎప్పుడు శనిపూకు మాటలే నీ గుద్దాన్ని కర్ర గాడిదలు దెంగ కర్ర పందులు దెంగ కర్ర కాకులు దెంగ అరే పోయిన సంవత్సరం పోలీసు వాళ్ళు వస్తే ఒక్కొక్కరు గుద్ద బట్టలు లేకుండా ఉరికినాం చెట్లనక రాయనక రప్పనక వాగనక దొరికినట్టు బరికిర్రు ఊర్లో పందులు మొత్తం నిన్ను రేపు చేసి దెంగ నువ్వెక్కడ దొరికినవరా మాకు నోటి నిండా చేనే గుడ్డి దిగులినాడు గురుతూనే ఉంటాడు నువ్వు వస్తే రాలేకుండా లేదు మనం పోదాం పామావా అరే పారా లంజోడుకుంది పోలీసులు వచ్చారు ముడ్డ దొరికితే భర్త నన్ను లంజోడక గుద్దల కట్ట లక నీ గుద్దెల కట్టే అమ్మతో నాకేం తెలియదు సార్ దొడ్డికొస్తే వచ్చిన నీ కాల్ముక్తా సార్ నీ కాల్ముక్తా ఆ పుర్రా ఈయన గుద్ద దగ్గర బాగా దెంగుతుండే ఒకటి ఈయన గుద్ద గులా జామ్ అవుతుంది అబ్బాయి ఫోన్ చేస్తుంది దెంగ దొరుకుతూ బరుకుతాడు ఈయన చెట్లాలున్నా ఇంటికి రా అప్పాలు చప్పాలు చేసినాం తిందు మరి నువ్వు తిను అప్పాలు నన్ను ఈడు తింటాడు నువ్వు ఫోన్ పెట్టు లక రావాలి బయటికి వెళ్ళాలి అన్నారు ముసలోళ్ళు ముతుకోలు ఇలా నా గుద్దల చేను ఉన్నట్టు నీతో దెబ్బలు తినాలని బాయ్ ఫోన్ గంగల తప్పుడు ఒక్కడు చేయడు ఇలా కంపౌండ్ హలో సార్ బిట్టు ఎలా మాట్లాడుతున్నావు లంచోడకంది మా దోసుగాడు కోడి గుద్దలు పెట్టింది సార్ లంచోడకంది అని గుద్ద సాఫ్ చేయనికే పోలీసులు వచ్చారు సార్ గుద్ద బొక్కలు మొత్తం సాఫ్ చేస్తుండు లంచోడకంది నన్ను కూడా దొరికితే బరుకుతారు సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తా సార్ ఊకే తాప ఫోన్ చేయకూరి దాదా గుసగుసలు ఆడింది చాలు దాదా అయ్యో వద్దు సార్ వద్దు
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుండా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. చూస్తూనే ఉండండి. ఎంజాయ్ పండుగ.